మరి గడిచిన 2 వారాలుగా అసెంబ్లీ సమావేశాల్లో మరి ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేసుకోవాలి, వ్యవస్థలు పాడైపోయిన వ్యవస్థలన్నీ కూడా ఏ విధంగా బాగు చేసుకోవాలనే ఆలోచనతో మరి ప్రణాళికలు నిర్వహించాము. ఈ ప్రణాళికలో మున్సిపల్ శాఖ అధికారి మరి మున్సిపల్ శాఖ మినిస్టర్ గారు నారాయణ గారు వారి ఆధ్వర్యంలో ప్రతి పట్టణం కూడా సుందరంగా తీర్చిదిద్దాలి, కాలువలు శుభ్రం చేయించాలి, అదేవిధంగా రోడ్లు ప్యాచ్ వర్క్ చేయించాలి, మంచినీటి సదుపాయం 2 పూటలు ఇవ్వాలి, అదేవిధంగా ప్రతి ఇంటికి కుళాయి బిగించాలనే కార్యక్రమంలో ప్రతి గడపకి వెళ్లాల్సిన పరిస్థితి వాళ్ళు వచ్చింది. ఏదైతే మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు కానీ, ఎంఈ గారు, డిఈ గారు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఎవరి వార్డు వాటికి వారు చక్కగా దగ్గరుండి కాలువలు బాగు చేయించాలి, రోడ్లు వేయించాలి. అదేవిధంగా సమస్యలు ఏదైనా ఉంటే ఇళ్లలో అవన్నీ కూడా కనుక్కోవాలి. కొంతమందికి రేషన్ కార్డులు లేవు, రేపు వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా మరి ఇవ్వడానికి మన గవర్నమెంట్ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దీంట్లో అందరం కూడా గవర్నమెంట్ సిబ్బంది, మరి మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, అదేవిధంగా గ్రామాల్లో ఉన్న వార్డులో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి నాయకులు అందరూ కూడా కార్యక్రమాలు ముందుండాలి. మన వార్డుని మనం బాగు చేసుకోవాలి. ఏదైనా సమస్యలు ఉంటే కనుక మరి కమిషనర్ గారి దృష్టికి తీసుకురండి. అదేవిధంగా మరి మున్సిపల్ శాఖ మంత్రి గారి కూడా దృష్టికి తీసుకెళ్దాము. మన గ్రామాన్ని, మన పట్టణాన్ని మనం బాగు చేసుకునే బాధ్యత మనకుంది. మరి ఈ కార్యక్రమంలో స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టాము. డిసెంబర్ 31 కల్లా కూడా నర్సాపేట టౌన్ మొత్తాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దామని చెప్పి మరి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. దీంట్లో మరి అధికారులు కానీ, నాయకులు అందరూ కూడా భాగస్వామి మన పట్టణాన్ని మనం శుభ్రం చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.